హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా అనవసరంగా నిందలు వేస్తూ ఉంటే మీరు నాపై నిందలు వేస్తున్నారు అంటాం కదా. యు ఆర్ స్లాండరింగ్ మీ. యు ఆర్ స్లాండరింగ్ మీ. కొందరు ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉంటారు కదా. మా నాన్న సరదా మనిషి. మై డాడ్ ఈజ్ ఎ హిలేరియస్ పర్సన్. మై డాడ్ ఈజ్ ఎ హిలేరియస్ పర్సన్. అలాగే నేను ఎప్పుడూ నీ పక్షానే ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ ఆల్వేస్ టేక్ యువర్ సైడ్. ఐ ఆల్వేస్ టేక్ యువర్ సైడ్. ఎవరైనా అకారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటే కారణం లేకుండా నన్ను ఇబ్బంది పెట్టడం మానేయండి అని చెబుతాం కదా. స్టాప్ బాదరింగ్ మీ ఫర్ నో రీజన్. స్టాప్ బాదరింగ్ మీ ఫర్ నో రీజన్. ఎవరైనా అనవసరంగా ఎగతాళి చేస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు ఆమెను ఎగతాళి చేశారు. దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. కొందరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు కదా. అతను చాలా వివేకంతో మాట్లాడుతాడు. హీ టాక్స్ వెరీ సెన్సిబ్లీ. హీ టాక్స్ వెరీ సెన్సిబ్లీ. కొందరు చాలా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె మొండి అమ్మాయి. షీ ఈజ్ ఎ స్టబన్ గర్ల్. షీ ఈజ్ ఎ స్టబన్ గర్ల్. కొందరికి పేదరికం వలన ఉండడానికి ఇల్లు కూడా ఉండదు కదా. వాళ్ళకి ఉండేందుకు ఇల్లు లేదు. దే హ్యావ్ నో హౌస్ టు లివ్ ఇన్. దే హ్యావ్ నో హౌస్ టు లివ్ ఇన్. కొందరు చాలా ధైర్యంగా ఉండి ఏ విషయానికి భయపడరు కదా. ఆమె దేనికి భయపడదు. షీ ఈజ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. షీ ఈజ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరైనా మన ఇంటి దగ్గరలో నివసిస్తూ ఉంటే అతను మా పరిసరాల్లో నివసిస్తున్నాడు అని చెబుతాం కదా. హీ లివ్స్ ఇన్ మై నైబర్హుడ్. హీ లివ్స్ ఇన్ మై నైబర్హుడ్. ఎవరైనా కారు నడుపుతూ ఉంటే అది ఎవరి కారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఎవరి కారు నడుపుతోంది. హూస్ కార్ ఈజ్ షీ డ్రైవింగ్. హూస్ కార్ ఈజ్ షీ డ్రైవింగ్. అలాగే ఒకసారి కలిస్తే పోయేదేమీ లేదు అని ఇలా చెప్పాలి. నథింగ్ గోస్ ఇన్ మీటింగ్ వన్స్. నథింగ్ గోస్ ఇన్ మీటింగ్ వన్స్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి దేవునిపై నమ్మకం ఉంచండి అంటాం కదా. కీప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. కీప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెడితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటాం కదా. నేను వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాను. ఐ రిటాలియేటెడ్ రైట్ అవే. ఐ రిటాలియేటెడ్ రైట్ అవే. కొందరు వాళ్ళ గురించి వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటారు కదా. తన గురించి అతను గొప్పగా ఆలోచిస్తాడు. హీ థింక్స్ హైలీ ఆఫ్ హిమ్సెల్ఫ్. హీ థింక్స్ హైలీ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎవరైనా మన డబ్బు దోచుకుంటే ఆ విషయం చెప్తాం కదా. నా డబ్బు దోచుకున్నారు. మై మనీ వాజ్ స్టోలెన్. మై మనీ వాజ్ స్టోలెన్. కాఫీ తాగడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు కాఫీ తాగడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. డబ్బు అవసరమైనప్పుడు ఖర్చులు తగ్గించుకుంటాం కదా. మన ఖర్చులు తగ్గించుకుందాం. లెట్స్ కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. లెట్స్ కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. ఎవరైనా మనకి తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. మాకు ఆమె తెలియదు. వీ డోంట్ నో హర్. వీ డోంట్ నో హర్. ఎవరైనా పద్ధతిగా లేకపోతే నువ్వు నీ పద్ధతులు ఎప్పుడు మార్చుకుంటావు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్. వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్. ప్రతి మనిషికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అదే ఆయన ప్రత్యేకత. దట్స్ హిజ్ స్పెషాలిటీ. దట్స్ హిజ్ స్పెషాలిటీ. ఏవైనా కోస్తున్నప్పుడు పొరపాటుగా వేళ్ళు కోసుకుంటూ ఉంటాం కదా.
నేను నా వేలును కోసుకున్నాను. ఐ జస్ట్ కట్ మై ఫింగర్. ఐ జస్ట్ కట్ మై ఫింగర్. పూలు కోసిన తరువాత ఎక్కువసేపు బయట ఉంచితే వాడిపోతాయి కదా. పూలన్నీ వాడిపోయాయి. ద ఫ్లవర్స్ హ్యావ్ ఆల్ విదర్డ్. ద ఫ్లవర్స్ హ్యావ్ ఆల్ విదర్డ్. అలాగే అతను నన్ను వెర్రివాణ్ణి చేశాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ ఫూల్డ్ మీ. హీ హ్యాస్ ఫూల్డ్ మీ. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్తుంటే ఆ విషయం చెప్తాం కదా. మా నాన్న జర్మనీకి వెళ్తున్నారు. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు జర్మనీ. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు జర్మనీ. అలాగే అతని ఉద్దేశాలు మంచివి కావు అని ఇలా చెప్పాలి. హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. బాగా ఆకలి వేస్తున్నప్పుడు తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్తాం కదా. నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురా. యు గో అండ్ బ్రింగ్ సంథింగ్ టు ఈట్. యు గో అండ్ బ్రింగ్ సంథింగ్ టు ఈట్. ఎవరిదైనా ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె పరిస్థితి విషమిస్తుంది. హర్ కండిషన్ ఈజ్ వర్సనింగ్. హర్ కండిషన్ ఈజ్ వర్సనింగ్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది కదా. అతను చాలా ఒంటరితనం అనుభవించాడు. హీ ఫెల్ట్ వెరీ లోన్లీ. హీ ఫెల్ట్ వెరీ లోన్లీ. అలాగే వాళ్ళు అతన్ని మేధావిగా భావిస్తారు. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. నిజం చెప్పకుండా నటిస్తున్నామని అనుమానించినప్పుడు నేను ఎలాంటి నాటకాలు ఆడటం లేదు అంటాం కదా. ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీ డ్రామా. ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీ డ్రామా. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా అని అడుగుతాం కదా. డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్. డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్. ఎవరైనా ఆట పట్టిస్తామేమోనని భయపడుతూ ఉంటే నేను నిన్ను ఆట పట్టించను అని ఇలా చెప్పాలి. ఐ విల్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఐ విల్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఎవరికైనా బాగా జ్ఞానం ఉంటే నీకు మంచి జ్ఞానం ఉంది అంటాం కదా. యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. ఏదైనా విషయంలో గొడవ పడుతూ ఉంటే విషయం ఇక్కడ తేల్చుకోండి అని చెబుతాం కదా. సెటిల్ ద మ్యాటర్ హియర్. సెటిల్ ద మ్యాటర్ హియర్. అలాగే నన్ను నేను పరిచయం చేసుకోనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. చాలా ఎక్కువ సంతోషం కలిగినప్పుడు డ్యాన్స్ చేస్తారు కదా. అతను ఎంతో ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నాడు. హీ ఈజ్ డాన్సింగ్ విత్ గ్రేట్ జాయ్. హీ ఈజ్ డాన్సింగ్ విత్ గ్రేట్ జాయ్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కొద్దిసేపు ఆలోచిస్తారు కదా. ఆమె కొన్ని నిమిషాలు ఆలోచించింది. షీ థాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. షీ థాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. కొందరు ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు ఆతృతగా మాట్లాడతారు కదా. మీరు చాలా ఆతృతగా మాట్లాడుతున్నారు. యు ఆర్ టాకింగ్ సో నర్వస్లీ. యు ఆర్ టాకింగ్ సో నర్వస్లీ. కొందరు ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేరు కదా. అతను మాట్లాడకుండా ఉండలేడు. హీ విల్ నాట్ రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్. హీ విల్ నాట్ రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్. అలాగే నేను మీకు నీళ్లు తీసుకురానా అని ఇలా అడగాలి. షల్ ఐ బ్రింగ్ యూ వాటర్. షల్ ఐ బ్రింగ్ యూ వాటర్. కొన్ని పనులు చేయడం వలన మన సమయం వృధా అవుతుంది కదా. ఇది పూర్తిగా సమయం వృధా చేయడమే. ఇట్స్ ఏ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్స్ ఏ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.